సాయిబాబా బోధనల ద్వారా మనసుకి శాంతి ఎలా దొరుకుతుందో చూద్దాం రండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కర్నీ వేధించే ప్రశ్న ఇదే కదా. దీనికి సమాధానమేంటో చూద్దాం. ఈ సమాధానం కోసం షిరిడీ సాయిబాబా పవిత్ర గ్రంథాల్లోకి వెళ్దాం. సరే, ఈ మార్గంలో మొదటి అడుగు నిస్వార్థ కర్తవ్యం అంటేంటో చూద్దాం. అంటే చేసే పనిలోనే ఆనందం వెతుక్కోవాలి, ఫలితం గురించి కాదు. అయితే ఈ సూత్రాలని మన జీవితంలో ఎలా పాటించాలో కూడా ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ 4 సూత్రాలు పాటిస్తే చాలు, పనిలో, జీవితంలో ప్రశాంతత మన సొంతమవుతుంది. చూసారా, అసలైన సంతృప్తి మనం చేసే పనిలోనే ఉంటుంది, ఫలితంలో కాదు. ఇది మనల్ని అంతిమ స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. అదే శరణాగతి. శరణాగతి అంటే ఓడిపోవడం కాదు, మన భయాల్ని, ఆందోళన్ని బాబాకి అప్పగించడం. చూడండి, ఆశతో పనిచేస్తే ఆందోళన, అదే శరణాగతితో చేస్తే స్వేచ్ఛ, శాంతి. ఏమవుతుందో అనే భారాన్ని దించేయమని బాబా బోధనలు మనకు దారి చూపిస్తాయి. సరే, బావుంది, కానీ ఈ బిజీ లైఫ్లో దీన్ని ఎలా పాటించాలి? చాలా సులువు. ఇక్కడ చెప్పినట్టు రోజుకి ఒకటైనా చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. అలా కేవలం తెలుసుకోవడం దగ్గరనుంచి దాన్ని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. మరి ఈరోజు మీరు బాబాకి ఏ చిన్న నిస్వార్థ సేవని సమర్పిస్తారు?